भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजा आननपद्मार्कं गजाननमहर्निशम् अनेकदं तं भक्तानां एकदन्तमुपास्महे एकदन्तमुपास्महे। ओम गजाननाय नमः। सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते। ओम श्री राजराजेश्वरी देवी नमो नमः। ओम नमः शिवाय 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 ओम नमः शिवाय। ओम हर हर महादेव शंभो शंकर नमः। पार्वती पतये नमः। ओम नमो नारायण 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 ओम नमो नारायणाय। నిన్న మనం ఈ విష్ణు సహస్రనామాల్లో 335వ పేరు దాకా నామం కూడా చెప్పుకున్నాం. ఇవాళ 36వది. అంటే ఏమిటంటే ఇది 37వ శ్లోకం అన్నమాట. ఈ 37వ శ్లోకం ఏంటి? అశోకస్తారణస్తార శూర శౌరిర్జనేశ్వర అనుకూల శతావర్త పద్మీ పద్మనుభేక్షణ. దీంట్లో అశోక అంటే శోకం లేనివాడు. ఆయనకి శోకం ఎక్కడ ఎందుకుంటుంది? ఉండదు. అంటే దుఃఖం, బుద్ధిహీనత, ఆకలి, దాహం, జరామరణాలు ఇలాంటివి ఏవి కూడా ఇలాంటివి 6 వికారాలు, షడ్వికారాలు అంటారు వీటిని. ఇవి ఏవి కూడా లేనటువంటి వాడు ఆయన అశోకుడు. అశోక తారణ అంటే సంసార సాగరం నుంచి జీవుల్ని ఉద్ధరించేవాడు. తారహ అంటే తరింపజేసేవాడు. అంటే ఏమిటి తరింపజేసేది? ఇప్పుడే అనుకున్నాం కదా, తారణ అంటే సంసార సాగరం నుంచి దేవుళ్ళని జీవులందరినీ ఉద్ధరించేవాడు అని అనుకుంటున్నాం కదా. మళ్ళీ తరింపజేయడం అంటే ఏమిటి అంటే, జీవులకి గర్భవాసం ఉంటుంది. ఆ గర్భంలో నుంచి బయటికి రావాలి, వాడు అక్కడ లోపల ఉంటాడు. తర్వాత జననం, తర్వాత ముసలితనం, తర్వాత మృత్యు. వీటన్నిటి వల్ల అతను భయంతో ఉంటాడు. ఆ భయాన్ని పోగొట్టేవాడు, అది లేకుండా చేసేవాడు తారహ. వీటి నుంచి విముక్తి కలిగించేవాడు మహావిష్ణువు. అందుకని అతన్ని తారహ అన్నాడు. శూరహ. శూరహ అంటే ఈయన శూరుడనే? ఈయన శూరుడు కాకుండా ఉంటాడా? ఈయన శూరుడే. కానీ ఈయన తాత ఉండే, అంటే వసుదేవుడి యొక్క తండ్రి. అతని పేరు శూరసేనుడు అంటారు, శూరుడు అని అంటారు అన్నమాట. అందువలన ఇతను శూరుడు అయ్యాడు. ఇంకా అంతేకాకుండా పురుషార్థ ఇంకొక పేరు కూడా ఉంది ఆయనకి, శౌరి అని. శౌరి అన్నా కూడా ఈ శూరసేనుడి యొక్క, ఈ శూరుడి యొక్క మనవడు అని అర్థం అన్నమాట. ఆ సంతానంలో వచ్చినవాడు అని. ఇంకా పురుషార్థాలన్నీ ఇతను మనకి ప్రసాదిస్తాడు. శౌరి చెప్పాను. శౌరి అంటే ఈ శూరుడు వసుదేవుడి యొక్క కొడుకు కదా. అంటే వసుదేవుడు శూరుడి యొక్క కొడుకు. జనేశ్వర జనులందరికీ ఈయన ప్రభువు. అనుకూల అనుకూలుడు అంటే ఏమిటి? అనుకూలుడు అంటే అన్ని ప్రాణులకి, ప్రతి వాళ్ళకి కూడా ఈయన తనే ఆత్మ. ప్రాణుల ప్రతి ప్రాణంలోనూ ఉన్న ఆత్మ ఎవరు? తనే. కాబట్టి అన్ని ప్రాణులకి ఇతను అనుకూలంగానే ఉంటాడు. ఎందుకు తనకి తను ఎవరైనా ప్రతికూలమైనటువంటి పని చేసుకుంటారా? చేసుకోరు. కాబట్టి ఈయనని అనుకూలుడు అంటారు. శతావర్త ధర్మాన్ని కాపాడటం కోసం ఆయన వందలాది అవతారాలు ఎత్తాడు. ఆవర్త అంటే అన్నిసార్లు తిరిగి మళ్ళీ జన్మించాడు అన్నమాట. ఎవరి కోసం? మన కోసమే, జనులని ఈ ఉద్ధరించడం కోసమే. శతావర్త. పద్మీ పద్మాన్ని చేతిలో హస్తంలో ధరించిన వాడు కాబట్టి ఆయన్ని పద్మి. శంఖచక్ర గదా పద్మహస్తుడు ఆయన.
కాబట్టి ఆయన 4 చేతుల్లో ఒక చేతిలో ఆయన పద్మాన్ని ధరించాడు. పద్మ నిభేక్షణ, పద్మనిభం, పద్మం లాంటి కళ్ళులు కలిగినటువంటి వాడు ఆయన. ఇక్కడ పద్మనాభో అరవిందాక్ష పద్మగర్భ శరీరభృత్ మహర్ధి వృద్ధో వృద్ధో వృద్ధాత్మ మహాక్షో గరుడధ్వజ. పద్మనాభ అంటే నాభియందు పద్మం కలిగిన వాడు అని ఒక అర్థం. హృదయం అనేటువంటి పద్మం, హృదయం అనేటటువంటి పద్మంలో, మన యొక్క హృదయం అనేటువంటి పద్మంలో వసించేవాడు అని అర్థం. అరవిందాక్ష ఇది కూడా అదే అర్థం. అంటే అరవిందములైనటువంటి, ఇందాక పద్మనిభేక్షణ అనుకున్నామే, అలాగే ఈయన అరవిందాలు అంటే పద్మాలని పోలినటువంటి కన్నులు కలిగిన వాడు. పద్మగర్భ, ఇందాక మనం పద్మనాభంలో ఉన్నటువంటి రెండవ అర్థం మనం ఏం చెప్పుకున్నాం? హృదయం, హృదయ పద్మంలో ఆయన వసిస్తాడు అనుకున్నాం. అట్లాగే పద్మగర్భ, ఈ హృదయం అనేటువంటి పద్మం మధ్యలో ఉంటాడనమాట. హృదయం అనేటువంటి పద్మంలో ఉంటాడు. ఎక్కడ ఉంటాడు ఆ పద్మంలో? ఆ పద్మంలో ఉన్నటువంటి గర్భం మధ్యలో ఉంటాడనమాట. దాంట్లో మనం ఉపాసించుకుంటూ ఉంటాం ఆయన్ని మనం పూజిస్తూ ఉంటాం. అందువల్ల కూడా ఆయన పద్మగర్భుడు అయ్యాడు. శరీరభృత్, అన్నము ప్రాణము ఇవి రెండు, వీటి రూపంలో ఉన్న మనల్ని ఈ జీవుల్ని పోషించేవాడు ఆయన. శరీరాల్ని భృత్ అంటే పోషించేవాడు అనమాట. మహర్ధి రుధి, ఆ అర్ధి అనేది అంటే అక్కడ రూ, అది మామూలు రూ కాదు, అది వట్రసుడి రూ అంటే రారా ఎర్ర రు అంటే ఆ రూ అనమాట. ఋషిలో ఉన్నటువంటి రూ ఇక్కడ. ఇప్పుడే ఒక్క నిమిషం షర్ట్ కోసం ఆ బాల్కనీకి వెళ్ళాను, కరెక్ట్ ఆ టైంలో వచ్చింది ఫోన్. లేచండి ఒక్క నిమిషం, 1 minute. రు అంటే అది గొప్ప సంపద, మహాసంపదలన్నీ కలిగినటువంటి వాడు ఆయన. మహర్ధి. రుద్ధ, మళ్ళీ ఇది కూడా అదే రు. రుద్ధ అంటే పూర్తిగా ప్రపంచాన్ని అంతటినీ ఆవరించి ఉన్నవాడు, విస్తరించి ఉన్నవాడు అని అర్థం. వృద్ధాత్మ అంటే వృద్ధుడు అంటే అనగానే మనకి తెలుసు కదా, చాలా ఎక్కువ వయస్సు ఉన్నవాడు అని. అంటే బాగా ఎక్కువ అంటే సనాతనుడు అని, చాలా పురాతనుడు. వృద్ధ, ఈయన ఆత్మ అప్పటి నుంచి ఉన్నది అన్నమాట. అందరికీ ఈ ఆశ్రయమైనటువంటి మూల పురుషుడు అని అర్థం ఇక్కడ. మహాక్ష అంటే సర్వాన్ని అంతటినీ దర్శించేటటువంటి కన్నులు కలిగినటువంటి వాడు ఆయన. గరుడ ధ్వజ అంటే తన యొక్క ధ్వజం అంటే జెండా మీద గరుత్మంతుడే ఉన్నాడు. ఇక్కడ గరుత్మంతుడికి ఒక విశేషం ఏంటంటే, వేద జ్ఞానానికి ఈ గరుత్మంతుడు ప్రతీక, అదొక మూలం అన్నమాట, చిహ్నం, సంకేతం. కాబట్టి భగవంతుడు వేదజ్ఞానిలాగా స్థితప్రజ్ఞుడు అని అర్థం అన్నమాట ఇక్కడ అర్థం. అసలు మనం ఏ విశేషం చెప్పినా అది భగవంతుడికి వర్తిస్తుంది. అసలు మనం ఇన్ని విష్ణువు యొక్క సహస్రనామాలు మనం చదువుకుంటున్నాం, మనం చెప్పుకుంటున్నాం, వాటి అర్థం. కానీ అసలు ఏది చెప్పినా సరే, ఏది చెప్పకపోయినా సరే అన్నీ తనే అయి ఉన్నవాడు, ఏది కానివాడు కూడా ఆయనే. అంతటి వాడు ఆయన. దాని గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే. అతుల శరభో భీమ సమయజ్ఞో హవిర్హరి సర్వలక్షణ సులక్షణ్యో లక్ష్మీవాన్ సమితింజయ. అతుల, తుల అంటే ఏంటి? త్రాసు కదా, అంటే మనం చూస్తాం అన్నమాట, దాన్ని పోల్చుతాం. అలాంటిది ఆయన్ని దేంతో పోల్చగలం, దేంతో తూర్చగలం? ఆయనతో సమమైనటువంటి వాడు ఉన్నాడా? లేడు. సమానమైన వాడిని కానీ, ఆయనతో తూర్చగలిగినటువంటి కానీ, పోల్చగలిగినటువంటి వాడు కానీ ఎవరూ లేరు. అసలు సమత్వమే లేదు. ఇంకా అతనికంటే ఎక్కువైనటువంటి వాడు ఎక్కడుంటాడు? శ్వేతాశ్వతర ఉపనిషత్తులో ఇది చెప్తున్నారు. న తస్య ప్రతిమాస్తి యస్య నామ మహద్యశ. అంటే దివ్యత్వమే, మహత్వమే పేరుగా కలిగినటువంటి ఆ పరమాత్మకి సమానులు ఎవరు లేరు, కారు. నమో అస్తి అభ్యధిక కుతో అన్యః. ఇది భగవద్గీతలో చెప్పుకుంటున్నాడు. అంటే నాతో సమానమైన వాడు ఎవరూ లేరు.
ఇక నాకంటే గొప్పవాడు ఎవరు ఉన్నారు అని కూడా ఆయన చెప్పుకుంటున్నాడు. ఆయన శరభ అంటే సర్వజీవులలో ప్రత్యేగాత్మక అంటే ప్రకాశిస్తూ ఉండేవాడు. శరహ అంటే ఏమిటి? శరీరం. శరీరం అనే పదం ఎక్కడి నుంచి వచ్చింది? శర అనే పదం. శర అంటే శరీరం. ఈ శరీరాలు అంటే ఏమిటి? క్షీణించేవి, నశిస్తాయి ఆ శరీరాలు. అలాంటి శరీరాల్లో ఆయన ఆత్మరూపుడై ప్రకాశిస్తాడు కాబట్టి ఆయనని శరభ అంటారు. భీమః, భీముడు అంటే సర్వభయంకరుడు ఆయన. అలాగే ఆయన అభయంకరుడు కూడా. ఆయన సర్వం ఆయన వల్ల భయపడుతుంది. అట్లాగా శరణో భీమః అన్నప్పుడు ఇక్కడ శరణో, అక్కడ భీమః అన్నప్పుడు అభీమః అని వస్తుంది. వ్యాకరణ రీత్యా అక్కడ విడదీసినప్పుడు శరణ అభీమః అని వస్తుంది. అభీమః అంటే భయంకరమైనటువంటి కాడు అని కాదు, ఆయన అభయంకరుడు అని అర్థం. అభయం ఇచ్చేవాడు. కాబట్టి ధర్మ మార్గంలో జీవించే వాళ్ళకి ఈయన అభయంకరుడే, ఈయన ప్రేమ స్వరూపుడే. ఇలా మనం అర్థం చేసుకోవాలి. భీమః అనే పదం రెండు విధాలుగా మనం అర్థం చేసుకోవచ్చు. సమయజ్ఞ అంటే కాలాన్ని, ఋతువులని, వీటన్నిటినీ తెలుసుకున్నవాడు, తెలిసినవాడు ఆయన. ఇంకా ఏంటి? సమత్వమే తన యొక్క స్వరూపంగా కలిగినటువంటి వాడు. సమత్వమే తన యొక్క స్వరూపం అంటే ఏంటి? సృష్టి, స్థితి, లయాలని ఈయన వనరించినటువంటి ఎప్పుడెప్పుడు ఏది చేయాలి, ఎలా చేయాల్సినటువంటి ఆ సమయాన్ని అంతా తను బాగా తెలిసిన వాడు ఆయన. ఈ 6 ఋతువులనే తెలుసుకున్నవాడు. జీవులందరిలోనూ సమయ జ్ఞానం కదా, జీవులందరి మీద కూడా ఆయనకి సమయభావమే ఉంది. అలాంటి ఆ సమయజ్ఞుడు, ఆ పరమాత్ముడు, ఆయనకి మనం అత్యుత్తమమైనటువంటి పూజ మనం చేసుకోగలగాలి. మనం కూడా ఆయన్ని మనం అత్యుత్తమైనటువంటి మనం పూజ చేస్తున్నామంటే ఎలా చేయాలి అంటే, ఆయన సమయజ్ఞుడు కదా, మనం కూడా సమయజ్ఞులం అవ్వాలి. అంటే అందరి జీవుల్ని కూడా మనం ఏకభావంతో చూడగలగాలి. వాడిని తక్కువ, వీడిని ఎక్కువ, వీడు మనవాడు కాడు, వాడు పరాయివాడు అనేటువంటి ఏమాత్రం భావం లేకుండా అందరూ సమానంగా అందరినీ మనం చూడగలగటం అనేది, మనం అలా మానసికంగా మనం ఉండగలగటం అనేది, అది మనం భగవంతుడికి చేయగలిగినటువంటి అత్యుత్తమైనటువంటి పూజ. ఎందుకంటే ఆయన సమయజ్ఞుడు. అందుకని ఆయన సమయజ్ఞుడు అంటే మనం కూడా సమయజ్ఞులని అవ్వాలి అని అనుకోవాలి. సమత్వం ఆరాధన అచ్యుతస్య అని విష్ణు పురాణంలోనే చెప్పారు. అంటే అన్ని భూతాలు అంటే ఇక్కడ అన్ని పదార్థాల్లోనూ కూడా, విషయాల్లో కూడా సమతా దృష్టిని మనం కలిగి ఉండటమే అచ్యుతునికి మనం ఇచ్చేటటువంటి అద్భుతమైనటువంటి ఆరాధన అని విష్ణు పురాణం చెప్తుంది. హవిర్ హరిహి అంటే యజ్ఞములందు మనం యజ్ఞాలు చేస్తున్నాం, ఆ వాటిల్లో హవిస్సు వస్తున్నది కదా. ఈ హవిస్సుని దాని అంటే హవిర్భాగాన్ని ఆయన స్వీకరించేవాడు. ఆయన హవిర్ హరిహి, స్వీకరించడం అనే కాదు, హరి అంటే హరించేవాడు, అంటే తను తీసుకుని ఉంటాడు అనమాట. అహం హి సర్వయజ్ఞానాం భోక్తాచ ప్రభుదేవచ, ఇది భగవద్గీతలో. అంటే సర్వయజ్ఞములందును హవిస్సుని భోజించేటటువంటి భోక్తను నేను, లేక యజ్ఞ ఫలదాత అయినటువంటి ప్రభువుని నేనే అని గీతాచార్యుడు భగవద్గీతలో చెప్తున్నాడు. ఇంకా హవిస్సుగా హవనం చేయబడేది కూడా నేనే అని చెప్తున్నాడు. హవిర్ హరిహి, హవిస్సుగా హరింపబడుతున్నది అంటే అక్కడ హవనం అయిపోతున్నది అగ్నిలో, అది కూడా నేనే అంటున్నాడు. అబధ్నన్ పురుషం పశుం అంటే ఏమిటి? దేవతలు వాళ్ళు ఒక యజ్ఞం చేస్తున్నారు. ఆ యజ్ఞంలో యజ్ఞ పశువుగా ఒక దీన్ని పెడుతున్నారు. ఎవరు ఆ యజ్ఞ పశువు? పరమాత్మే. అక్కడ యజ్ఞ కర్మలో నిన్న కూడా మనం ఈ విషయం కొంచెం విడిగా చెప్పుకున్నాం. అది యజ్ఞంలో చేసేవాడు, చేయించేవాడు, చేసేది, దాంట్లో హవిస్సు భాగంగా సమర్పింపబడేది, ఆ సమర్పించేది తీసుకునేవాడు, తీసుకువెళ్ళే మార్గాన్ని చూపించేవాడు, అసలు ఆ మార్గం అన్ని ఫలభోక్త, ఫలాన్ని స్వీకరించేవాడు, మళ్ళీ తిరిగి మనకి ఫలితం ఇచ్చేవాడు, అంతా పరమాత్ముడే. ఆయనే ఆ మహావిష్ణువే.
అందుకని అక్కడ మనం యజ్ఞ పశువుని కడుతున్నామంటే ఆ పశువు కూడా పరమాత్మ స్వరూపమే. అందువలన ఆయననే మనం హవిస్సు అని కూడా పిలవచ్చు. దీనికి హరి శబ్దాన్ని కనుక మనం తగిలించామనుకో, అంటే హవిర్ హరి అన్నాం కదా, దాన్ని తగిలిస్తే ఏమవుతుంది? హవిర్ హరి అవుతుంది. అంటే స్మరణ మాత్రం చేతనే కూడా జనన మరణ రూపాలన్నిటినీ, అలాంటి సంసారాన్ని అంతమొందించేవాడు అని మనం అనుకోవాలి. ఇంకొకటి ఉంది, హరి అంటే నీలవర్ణం. ఆయన యొక్క వర్ణం ఛాయ నీలంగా ఉంటాడు ఆయన. అది కూడా మనం ఈ హరి అనగానే ఆ మాట కూడా వస్తుంది. హరామ్యఘం చ శత్రుణాం కాదు, శత్రుణాం హవిర్భాగం క్రతుష్వహం వర్ణశ్చ మే హరి శ్రేష్ఠస్తస్మాత్ హరి అహం స్మృత. నన్ను స్మరించిన, ఇది కూడా ఆ భగవద్గీతలో ఆయన చెప్తున్నాడు. నన్ను స్మరించిన వారి యొక్క పాపాలను నేను హరిస్తాను. యజ్ఞాల్లో హవిర్భాగాన్ని కూడా నేనే అందుకుంటాను. నేను శ్రేష్టమైనటువంటి నీలవర్ణం కలిగినటువంటి వాడిని, అందువలన నన్ను హరి అంటారు అని భగవంతుడే సాక్షాత్తు చెప్పుతున్నాడు. సర్వలక్షణ లక్షణ్య, సర్వలక్షణాల చేత, అంటే లక్షణాలు అంటే ఇక్కడ ఏంటి? ప్రమాణాలు. ఈ వీటన్నిటి చేత సూచింపబడినటువంటి జ్ఞానమే తాను అయి ఉన్నవాడు. ఈ లక్షణాలతో ఉంటే ఈయన మహానుభావుడు, ఈ లక్షణాలతో ఉంటే ఈయన పరమాత్ముడు అవుతాడు అని ఏ లక్షణాలు అయితే మనం చెప్తున్నామో ఈ లక్షణాలు అన్నీ కూడా ఆయనే, నేనే అది అని చెప్తున్నాడు. లక్ష్మీవాన్ అంటే వక్షస్థలంలో ఎప్పుడు కూడా మహాలక్ష్మీదేవిని దాన్ని ధరించేవాడు. ఆ మహాలక్ష్మీదేవిని ధరించేవాడే పరమాత్ముడు. సమితింజయ, సమితి అంటే ఏమిటి? యుద్ధం అని అర్థం. సమితి, యుద్ధంలో సమితింజయ, యుద్ధంలో జయించేవాడు ఎల్లప్పుడూ అతనే, ఆయనకి ఎదురుగుండా ఎవరన్నా జయించగలరా? ఇక్కడ ఇది కాదు అనుకోకుండా ఒక చిన్న ఉదాహరణ లాంటిది చెప్తాను. శివుడు కూడా పరమాత్ముడే, అంటే శివుడికి కేశవుడికి అభేదం. కానీ బాణాసురుడి యొక్క విషయంలో ఏం జరిగింది? బాణాసురుడిని రక్షించడానికి కోసం పరమేశ్వరుడు అంటే మహాశివుడు ఆయన యొక్క ద్వారపాలకుడు అయ్యి ఆయన యొక్క కోట గుమ్మంలో ఆయన కాస్తూ ఉన్నాడు. అట్లాంటి ఆయన కూడా, ఆయన శ్రీకృష్ణుడు ఎప్పుడైతే అనిరుద్ధుడిని కాపాడటం కోసం వచ్చాడో, ఆయన యొక్క త్రిశూలం కానీ ఆయన యొక్క ఇదిగా శక్తి కానీ సరిపోలా. శైవ జ్వరం, అది కూడా ఈయన వైష్ణవ జ్వరం కింద ఓడిపోయింది. అది ఓడిపోయి ఆ వైష్ణవ జ్వరంలో కలిసిపోయింది. అప్పుడు ఆ శివుడే అన్నాడు, నీ దగ్గర నీతో నేను ఎలా గెలుస్తాను? నేను నువ్వు ఒకటే కదా, నీ అంశనే కదా, నేను నా యొక్క భక్తుడు కాబట్టి ఆ బాణాసురుణ్ణి రక్షించు అని అడిగాడు. అంటే ఇక్కడ నేను ఈ విషయం ఎందుకు చెప్పానంటే, సాక్షాత్తు తనే అయినటువంటి, తన అంశే అయినటువంటి శివుడు కూడా తనతో యుద్ధం చేస్తే సరిపోలేకపోయాడు. అంటే ఏ యుద్ధమైనా సరే ఆ యుద్ధంలో జయించేవాడు ఒకడే, పరమాత్ముడైనటువంటి మహావిష్ణువే అని ఇక్కడ చెప్పడం. సమితింజయ విక్షరో రోహితో మార్గో హేతుర్దామోదర సహ మహీధరో మహాభాగో వేగవాన్ అమితాశన. విక్షర అంటే అక్షర లాంటిదే, ఇది క్షరము కానిది, నాశనం లేనివాడు. రోహిత, రోహితం అంటే ఎర్రటి కాంతితోటి అలా కూడినటువంటి రూపాన్ని ధరించేవాడు. అంటే ఇచ్ఛామాత్రంగా, అంటే తన యొక్క స్వతహంగా తను ఎలా కావాలంటే అలా, అది ఎర్రని మాత్రం రంగే కాదు, ఏ రంగైనా ఆయన ధరించగలడు. ఇక్కడ రోహిత అనే శబ్దానికి అర్థంలో ఇంతేకాకుండా ఈయన మత్స్యావతారం ధరించిన వాడు, అందువలన కూడా ఈయన రోహితుడయ్యాడు. మార్గం అంటే దారి, మనకు తెలుసు. ఏ దారి? మోక్షదారి. ఈ ముముక్షువులకి అంటే మోక్షం వెతుక్కునేటటువంటి వాళ్ళకి ఏమిటి వెతుకుతున్నారు ఆయన? వాళ్ళందరూ మోక్షం అంటే, ఆ మోక్షం అంటే ఆ పరమాత్ముడే. ఆ పరమాత్ముడిని వెతుక్కోవడం, అదే ఆ మార్గమే తను అని చెప్తున్నాడు. ముముక్షువుల చేత వెతకబడేవాడు, మోక్షానికి మార్గం అయినటువంటి వాడు. మోక్షం అంటే మళ్ళీ పరమానందం, ఇక ఆనందాన్ని మించినది లేదు. అది వచ్చిన తర్వాత ఇంకా ఏదీ అక్కర్లేదు.
హేతువు. హేతువు అంటే కారణం. కార్యకారణములన్నీ ఆయనే కదా. కాబట్టి ఈయన సృష్టిలోని సర్వము పరమాత్మ నుండే వ్యక్తమైనటువంటి కారణంగా ఆయనలోంచి కదా అన్ని వచ్చినాయి. ఆ కారణంగా ఈ జగత్తుకి ఉపాదాన కారణం ఆయనే, నిమిత్త కారణం కూడా ఆయనే. దేని వల్ల ఎందుకు పుడుతున్నది, ఏది ఎందుకు వెళ్తున్నది, అవన్నీ కూడా ఆయనే. అలాంటి ఆ నిమిత్త కారణం కూడా ఆయనే అయినటువంటి వాడు. దామోదర. ఇక్కడ దామోదర అనే పదం చూడండి. ఆయన మనం చాలాసార్లు మనం వింటాం. మనం విష్ణు సహస్రనామంలోనే కాదు, సంకల్పం చెప్పుకునేటప్పుడు, తర్వాత అన్నిట్లోనూ మనకి ఈ దామోదర శబ్దం వస్తూనే ఉంటుంది. ఈ దామోదర అంటే ఏంటి? స్థూలంగా ఉంటే చెప్పుకోవాలంటే దామహ. దామం అంటే తాడు. ఉదరము. ఉదరం అంటే పొట్ట. ఈ పొట్టని చుట్టూ దామంతో తాడుతోటి కట్టబడ్డవాడు. ఈయన యొక్క పొట్టని తాడుతో ఎవరు కట్టారు? యశోదాదేవి. అక్కడ యమలార్జునుల్ని రక్షించడం కోసం ఆ ఘట్టంలో ఆ నలకూబరుడు, మణిగ్రీవుడు అనేటువంటి గంధర్వులని వాళ్ళ యొక్క శాపాలని నుంచి వాళ్ళని తొలగించడం కోసం ఏంటి పరిమళ ఏమన్నా చెప్తున్నావు? నాకు ఏం లేదు కదా. పరిమళ ఏది అయిపోయింది? శ్రీజ్ అయిపోయింది, పోయింది. సరయుతో మాట్లాడుతున్నా, నీతో కాదు. సరే సరే, ఓకే. నువ్వు ప్రస్తుతం నేను మ్యూట్ చేస్తాలే, వీడియో సరే, ఓకే. దామోదరుడు అంటే ఎవరు? మహావిష్ణువు. ఎప్పుడు దామోదరుడు అయ్యాడు అనే పదం ఎప్పుడు వచ్చిందంటే, యశోదాదేవి తన యొక్క ఉదరాన్ని పొట్టని ఆయన కట్టేసినప్పుడు, అతని యొక్క దుడుకు చేష్టల్ని భరించలేక ఆయన్ని కట్టేసినప్పుడు ఆయన దామోదరుడు అయ్యాడు. అది ఒక అర్థం, అది మనం చెప్పుకుంటాం. ఇక్కడ ఇంకొకటి చూడండి, దమహ. దమము అనేటువంటి సాధనాల చేత మనం యమ, నియమ, దయ, దమ ఇట్లాంటి సాధనాల చేత మనం పరమాత్ముని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాం. అందులో ఒకటి దమము. ఆ దమం తోటి మనం తెలుసుకుంటాం. అక్కడ అర్థం అది. దమము అంటే దామోదరో విభు అనేటువంటి, ఇది మహాభారతంలో ఉద్యోగ పర్వంలో చెప్పినటువంటి, ఉద్యోగ పర్వంలో. దదర్శ చ అల్పదత్తాస్యాం స్మితహాసం చ బాలకం తమోర్మధ్యగతం బద్ధం దామ్నా గాఢం తథోదరే తతశ్చ దామోదరతాం సయయౌ దామబంధనాత్. ఈ శ్లోకం చూడండి, ఇది బ్రహ్మాండ పురాణం నుంచి వచ్చినటువంటి శ్లోకం. ఈ శ్లోకం మరొకసారి చదువుతాను. దదర్శ చ అల్పదంతాస్యాం. అల్పదంతం అంటే ఆ చిన్ని కృష్ణుడు నోరు తెరిచినప్పుడు ఆయన చేతుల నోట్లో ఉన్నవేంటి? చిన్న చిన్న దంతాలు ఉన్నాయి, పళ్ళు. హాస్యం అంటే నోరు. అది చూడండి. దదర్శ స్మితహాసం, చక్కటి చిరునవ్వు. చ బాలకం, ఆ బాలకుడికి. తమోర్ మధ్యగతం బద్ధం దామ్నా గాఢం తథ ఉదరే, ఆ ఉదరాన్ని గాఢంగా ఈ దామం అనేది కట్టింది. తతశ్చ దామోదరతాం సయయౌ దామబంధనాత్. ఇది బ్రహ్మాండ పురాణంలో ఈ యశోదాదేవి కట్టినటువంటి ఘట్టాన్ని మళ్ళీ మనకు వివరించాడు. ఈ ప్రజలు ఎప్పుడైతే రెండు చెట్లు, మధ్య చెట్లు కింద పడిపోయినాయో, ఆ రోలు మధ్యలోకి వచ్చేసిన తర్వాత పడిపోయినాయో, అప్పుడు ఇలాంటి బాలకుణ్ణి, ఎలాంటి బాలకుణ్ణి? చిన్ని దంతాలు, నోరు కలిగినటువంటి పిల్లవాడు, చిరునవ్వుతో ఉన్నవాడు అయినటువంటి బాలకుణ్ణి, ఈ రెండు మధ్య చెట్ల మధ్యలో ఉన్నటువంటి వాడిని, తాడుతోటి ఉదరాన్ని గట్టిగా కట్టబడ్డవాడిని, ఇలాంటి వాడిని ఈ గోకులంలో ఉన్నటువంటి ప్రజలందరూ చూశారు. దామాని లోకనామాని తాని యశోదరాంతరే తేన దామోదరో దేవ శ్రీధర శ్రీ సమాశ్రిత. ఇది వ్యాసుడు చెప్పిన మాట. దామాలు అంటే ఏమిటి? లోకాలు. ఈ లోకాలన్నీ కూడా ఈయన యొక్క ఉదరంలోనే ఉన్నాయి. అది ఈ తాటితో కట్టబడ్డప్పుడు మాత్రమే కాకుండా ఆయన యశోదాదేవికి తన నోట్లో ఆ లోకాలన్నీ కూడా చూపించాడు. అక్కడే ఈ లోకాలన్నీ కూడా నివాసం ఏర్పరచుకున్నాయి. అలాంటి ఆ మహాపురుషుడే ఈ శ్రీనివాసుడు, ఈ శ్రీధరుడు అయినటువంటి ఈ దామోదరుడు.
సహహ అంటే సహించేవాడు, ఓర్మి కలవాడు, చాలా ఓర్పున్నవాడు. మహీధర, మహీధర అంటే పర్వతాల రూపంలో భూమికి స్థిరత్వాన్ని కల్పించేవాడు. ఇప్పుడు భూమి ఉంది, అది చెల్లిస్తూ ఉంటుంది కదా, అది చెల్లించకుండా ఈ పర్వతాలు వాటి మీద ఎంతంత బరువుతో ఉన్నటువంటి పర్వతాలు దాని మీద ఉన్నాయి. ఉండటం వలన దానికి కొంత స్థిరత్వం కలిగింది. అది ఇష్టం వచ్చినట్లు తిరగకుండా ఇది అవి బ్యాలెన్స్ చేస్తున్నాయి అన్నమాట. వనాన్ని విష్ణురిరయో దిశశ్చ, ఈ వనాలు, పర్వతాలు, దిక్కులు అన్నీ విష్ణువే. మహాభాగ, ఇచ్ఛామాత్రంగా శరీరాన్ని ధరించి మహాభోగాల్ని అనుభవించగలిగినటువంటి వాడు విష్ణువు. అంటే అంటే ఏంటి మహాభోగాలు అంటే ఏంటి? ఎక్కడి నుంచి వచ్చినాయి ఈయనకి ఆ మహాభోగాలు? మనము యజ్ఞాలు చేస్తూ ఈ హవిస్సులు సమర్పిస్తున్నాం. ప్రతిసారి యజ్ఞాలు యజ్ఞాలు అంటున్నారు, యజ్ఞాలు చేయటం, అగ్నికార్యాలు చేస్తున్నాం. దాంట్లో ఇప్పుడు ఎవరు చేయటం లేదు కదా, ఎట్లా ఈ యజ్ఞాల్లోంచి మనం హవిస్సులు ఎక్కడి నుంచి చేస్తున్నాం అంటే లేదు. మనం మామూలుగా మనం ఇంట్లో ఏదైనా పూజ చేసుకున్నప్పుడు కూడా నైవేద్యం పెడుతున్నాం, అదే హవిస్సు. మనం పెట్టేటటువంటి మనం అక్కడ చూసుకుని అక్కడ పెట్టి మనం అంటున్నాం సత్యం త్వత్తేన పరిశంచామి అని అనుకుని ప్రాణాయ స్వాహ, అపానాయ స్వాహ, వ్యానాయ స్వాహ అని అన్ని చెప్పుకుంటూ మనం చెప్తున్నాం. ఆ నైవేద్యం అదే హవిస్సు. కాబట్టి దీని వలన ఈ భోగాల్ని ఆయన అనుభవిస్తున్నాడు. వేగవాన్, అమితమైనటువంటి వేగం కలిగిన వాడు. అంటే అనేజదేకం మనసో జవీయ అంటే ఆత్మ చలించదు, కానీ ఆత్మ చలించకపోయినా మనస్సు కంటే ఎక్కువ వేగం కలిగినది ఈ ఆత్మ. అమితాశన అంటే అశన అంటే భోజనం, తిండి. అమితాశన అత్యంత ఎక్కువగా తినగలడు ఈయన, తింటాడు. ఏమిటదంతా అంత ఎక్కువ? ఏమిటిట? ప్రళయం సంభవించినప్పుడు ఈ సృష్టి చేసినటువంటి మొత్తాన్ని ఆయన తనలో లయం చేసుకుంటున్నాడే, అదే ఆశనం, అదే మహాశనుడు. అంటే అది అమితాశనుడు అంటే అది. ఉద్భవ శోభనో దేవ శ్రీగర్భ పరమేశ్వర కరణం కారణం కర్త వికర్త గహనో గుహ. ఉద్భవ అంటే ఉద్భవించేవాడు. ఉద్భవించడం అంటే ఏమిటి? సృష్టికి ఉపాదాన కారణంగా ఉన్నవాడు. ఉత్ అంటే ఏమిటి? ఉత్ అంటే ఉత్థానం అంటారే, పైకి రావడం. భవ అంటే సంసారం, భవ అంటే సంసారం, అంటే పైకి రావడం. సంసారం నుంచి ఆయన పైకి వచ్చాడు. అంటే మాయకు కూడా అందరి వాడు. సంసారం అంటే మాయ, ఈ మాయ నుంచి పైకి వచ్చిన వాడు. అంటే మాయ ఆయనని అంటదు, అది అక్కడ అర్థం. ఉద్భవ అంటే అర్థం మాయను జయించిన వాడు. అంటే అసలు మాయ తనదే, తనే సృష్టించిందే మాయ కనుక ఆ మాయ ఇతన్ని ఏమి చేయదు, అందుకని ఉద్భవుడు ఆయన. శోభణ అలజడిని కలిగించేవాడు. అలజడి అంటే ఏమిటి? సృష్టి కోసం ప్రకృతి పురుషులలో ప్రవేశిస్తాడు ఆయన, అలాగే సృష్టి జరుగుతుంది. అక్కడ జరిగేదే క్షోభ, అదే అలజడి. ఆ కలిగించేదే పరమాత్ముడు. ప్రకృతిం పురుషం చైవ ప్రవిశ్యాత్మ ఆత్మేచ్ఛయే హరి ప్రవిశ్య క్షోభయామాస సర్గకాలే వ్యయావ్యయౌ. అంటే సృష్టి కాలంలో విష్ణువు తను అంటే సకల లోక ప్రభు అయినటువంటి హరి తన స్వసంకల్పం చేతనే, అంటే తన ఇష్టం చేతనే సగుణ, ఆయన నిర్గుణుడు కానీ సగుణాకార తత్వమైనటువంటి ప్రకృతిలో సగుణం ఉంది, ఆ ఆకారమైనటువంటి ప్రకృతి దాంట్లోనూ నిర్గుణాకార తత్వమైనటువంటి పురుషుడిలోను వీళ్ళిద్దరిలోనూ ప్రవేశించి కల్లోలం కలిగించినప్పుడు సృష్టి మొదలైంది, సృష్టి జరుగుతుంది. దేవ అంటే దేవ అంటే క్రీడించడం, ఆడుకోవడం. దేవుడు అనేవాడు క్రీడిస్తూ ఉంటాడు. దివ్యతి అంటే సృష్ట్యాతి, ఈ సృష్టి చేయడం ఇట్లాంటి జగత్ సంబంధమైనటువంటి కార్యాలు అన్నీ ఉన్నాయి. ఈ పనులన్నిట్లోనూ ఆయన క్రీడిస్తూ ఉంటాడు. ఆయన రాక్షసుల్ని జయించాలని మనం కోరుకుంటాం, ఆయన కోరుకుంటాడు, ఆయన జయిస్తుంటాడు.
అందరిలోనూ ఆయనే వ్యవహరిస్తుంటాడు. సర్వ ప్రాణులలోనూ అత్యంత ఆత్మతత్వం అయ్యి ఆయనే ప్రకాశిస్తాడు. మన లోపల ఉన్నటువంటి ఈ ఆత్మలో ప్రకాశించేది ఆయనే. పొగడబడేవాడు అంటే, పొగడబడేవారు అంటే ఎవరు? మనం ఏదో ఒక ఇంద్రుడినో, లేకపోతే మహాలక్ష్మినో, సరస్వతి మాతనో, లేకపోతే దుర్గనో, వాళ్ళనో వీళ్ళనో మనం పొగుడుతుంటాం. అమ్మ నీవంతా, నువ్వెంత, నువ్వు మహాకాళివి, అది ఇదే అని చెప్తూ ఉంటాం. ఆ పొగడతా. ఈ వీళ్ళందరూ కూడా ఇలా మన చేత పొగడబడే వాళ్ళు అందరూ కూడా పొగిడేవాడు. వాళ్ళు కూడా ఈయనే పొగుడుతారు. అది తర్వాత ఆయన అన్నిటిలోనూ వ్యాపించి ఉన్నాడు, విశ్వవ్యాపుడు ఆయన. అందువలన ఆయన దేవుడు అని చెప్పబడ్డాడు. దేవతలు వాళ్ళు వేరు, దేవుడు అనేవాడు ఒక్కడే. ఆ ఒక్కడు శృతి ఏమని చెప్పిందంటే ఏకో దేవః, భగవంతుడు ఒక్కడే. ఇది శ్వేతాశ్వతరో ఉపనిషత్తు అన్నమాట. దాంట్లో చెప్పబడింది. శ్రీగర్భ అంటే ఈ జగద్రూప శ్రీ జగత్, ఈ జగద్రూప విభూతి గర్భమందు కలిగినటువంటి వాడు. అంటే ఈ సర్వ ప్రపంచం అంతా తన యొక్క గర్భంలోనే ఉన్నవాడు. పరమేశ్వర సర్వ జగత్తుని శాసించగలిగినటువంటి గొప్ప ప్రభు. పరమ ఈశ్వరుడు మామూలు సాధారణమైనటువంటి శబ్దంలో అంటే అందరికీ ప్రభు అయినటువంటి వాడు పరమేశ్వరుడు. అందరినీ అదుపులో ఉంచుకుంటాడు ఆ పరమేశ్వరుడు. నమం సర్వేషు భూతేషు తిష్టంతం పరమేశ్వరం. భగవద్గీతలో మాట ఇది. సర్వ ప్రాణులలోనూ సమరూపంగా కనిపించేటటువంటి వాడు పరమేశ్వరుడు. కరణం సృష్టి స్థితి లయాలకి ముఖ్య కారణం. కరణం అంటే చేసేవాడు, ఆ ముఖ్య కారకుడు. కార్యం సాధించడంలో ఎప్పుడూ గొప్ప కారణమైనటువంటి వాడు కరణం. కారణం జగత్తు యొక్క ఉత్పత్తికి ఉపాదాన నిమిత్త కారణాలకి రెండు తానే అయి ఉన్నవాడు. కర్త అంటే చేసేవాడు, చేయువాడు. కార్యాన్ని నెరవేర్చడంలో ఆయన స్వతంత్రుడు. ఆయనే నేను కర్తని, దీనికి నేనే కర్తని అని అంటున్నారే, అదే అన్నమాట. అందువల్ల ఆయనే యజమాని. వికర్త మళ్ళీ ఇక్కడ కర్త, మళ్ళీ వికర్త. అంటే ఈ విచిత్రమైనటువంటి జగత్తులో ఉన్నటువంటి విచిత్రాలు సామాన్యం కాదు. అసలు ఆ విచిత్రాలు మనం తలుచుకుంటుంటే మనం మామూలుగా మనం అలా వెళ్ళిపోతున్నాం. కానీ ఒక్కొక్క విచిత్రాన్ని గురించి ఆలోచిస్తే చూడండి, అతి చిన్న ఒక్క చిన్న ఎగ్జాంపుల్ నేను నాకు మనసులోకి ఇప్పుడు వచ్చినది చెప్తున్నాను. పెద్ద మర్రి చెట్టు. అంత మర్రి చెట్టు ఎక్కడి నుంచి వచ్చింది? ఆ మర్రి చెట్టు కాయలు చూసారా? ఆ పండు ఇలా పగబడితే ఇంత చిన్న, ఎంతో ఆవగింజంత కంటే అంత చిన్నవి విత్తనాలు ఉంటాయి. ఆ విత్తనాలు నేల మీద పడితే అది మళ్ళీ చెట్టు అయ్యి ఇంత పెద్ద చెట్టు. అసలు ఆ మర్రి చెట్టు ఎంత పెద్దదవుతుందో, ఆ ఊడలు దిగిపోయి కొన్ని మైళ్ళ దూరం వ్యాపిస్తుంది. ఆ అడయారు లో ఉండేటటువంటి ట్రీ అంటారే, బానియన్ ట్రీ అని. అసలు ఆ చెట్టు ఎక్కడి నుంచి వచ్చింది? ఇది అన్ని ఊడలు దిగిపోయి అతి చిన్న, అత్యంత సూక్ష్మమైనటువంటి ఆ చిన్న ఆవగింజ ప్రమాణంలో ఉన్నటువంటి దీంట్లో వచ్చింది, గింజతోటి, బీజంతో. ఇది ఇంతకంటే విచిత్రం అసలు ఇంకెక్కడ ఉందా? ఇలాంటి విచిత్రాలు ఎన్ని లేవు. పుష్పం ఉంది, ఒక పువ్వు తీసుకోండి. ఆ పువ్వు ఆ మొగ్గ ఎలా రావటం ఏంటి, దాంట్లోంచి అలా పైకి రావటం ఏంటి, అలా విడిపోవడం ఏంటి, దాంట్లో రేకులు ఉన్నటువంటి ఈ రేకుల తర్వాత ఇంకో రేకులు ఇలా 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 పెద్దగా ఇలా అయిపోవడం ఏంటి, దాంట్లోంచి కేసరాలు రావటం ఏంటి, ఈ కేసరాల్లోంచి దానికి పక్కన మళ్ళీ కొద్దిగా పుప్పొడి రావటం ఏంటి. అసలు ఇదంతా ఎక్కడి నుంచి వచ్చిందండి? ఎవరు చేస్తున్నారు ఇదంతా? ఇంతకంటే గొప్ప విచిత్రమైనటువంటిది ఎక్కడా ఉందా? ఇదంతా చేసిన వాడెవరు? ఈ వికర్త. ఇంతటి విచిత్రమైనటువంటి విషయాలు చేయగలిగినటువంటి వాడు ఒక్కడే, ఏకో దేవః. ఆ పరమాత్ముడు, ఆ పరమ నారాయణమూర్తి అయినటువంటి వాడే ఇవన్నీ చేస్తున్నాడు. గహనః గ్రహింప శక్యం కానటువంటి స్వభావము, కార్యాలు, గొప్పదనాలు ఇవన్నీ కలిగినటువంటి వాడు గహనః. మనం ఆయన గురించి మనం తెలుసుకోలేము అని చెప్తాం. తెలుసుకోగలిగిన వాళ్ళు ఎవరుంటారు? ఎక్కడో పరమహంసలు ఉంటారు. ఒకళ్ళు అరా ఏ రమణ మహర్షో, ఏ రామకృష్ణ పరమహంసో, ఎక్కడో ఆయన గురించి తెలుసుకోగలిగినటువంటి వాళ్ళు. అంతకంటే మనకి ఆలోచించి చూడటానికి కూడా మనకి మనుషులు దొరకరు. ఏ షిరిడి సాయి లాంటి వాళ్ళు,
ఎవరో ఆయన తప్ప వాళ్ళే, వాళ్ళు మాత్రమే గహన అంటే గ్రహింప శక్యం కాని వాడిని తెలుసుకోగలిగిన వాళ్ళు. మన లాంటి వాళ్ళకి ఎవరికి ఆయనకి దాని గురించి మనం చెప్పుకోలేము, తెలుసుకోలేము. గుహ అంటే ఏంటి? గోప్యం అంటే మాయ. తన యొక్క స్వభావాన్ని తన యొక్క మాయ చేతనే కప్పిపుచ్చుతాడు. నా అహం ప్రకాశ సర్వస్వ యోగమాయా సమావృత అంటే ఏంటి? యోగమాయ చేత పూర్తిగా కప్పబడి ఉన్నందున నేను ప్రతి ఒక్కరికి అంత సులభంగా నేను గోచరం అవ్వను, నేను కనపడను. అది గుహ అంటే. వ్యవసాయో వ్యవస్థాన సంస్థాన స్థానదో ధ్రువ పరర్థి పరమస్పష్ట పుష్ట పుష్ట శుభేక్షణ. వ్యవసాయం అంటే మామూలుగా మనం అనుకునేటువంటి వ్యవసాయం, దాని అర్థం కూడా అదే. అంటే కేవలం దాన్ని మనం ఏదో చేస్తే, ఏదో మనకి తెలిసి ఏదో చెయ్యాలి కదా. కర్మయే కాదు, దాంట్లో మనం చేయవలసినటువంటి జ్ఞానం కూడా ఉన్నది. కేవలం జ్ఞానం మాత్రమే ఆయన యొక్క స్వరూపం అన్నమాట. ఆ జ్ఞానం అంటే ఏంటి? నిరంతరం ఈ జగత్తు యొక్క అభ్యుదయం ఆయనకి కావాలి కదా. నిరంతరం ఆయనకి తెలియవలసినటువంటి ఆ జగత్తు యొక్క అభ్యుదయాన్ని కోసం శ్రమించేటటువంటి కృషివలుడు ఈయన వ్యవసాయదారుడు. ఈయన చేసేది వ్యవసాయం. మనందరి యొక్క బాగోగులు కనిపెట్టి చూస్తూ, మనకి కావలసినది ఇస్తూ, మనకి ఇవ్వకూడనివి ఇవ్వకుండా, మనకి జరగవలసినటువంటి మంచి చెడ్డు అన్ని కూడా ఆయన నిర్వర్తిస్తూ ఆయన చేసేవాడు. ఆయన వ్యవసాయం. వ్యవస్థాన జగత్ నిర్వాహకుడు. జగత్తునంతటినీ ఈయన నిర్వహిస్తుంటాడు. ఈ సర్వభూతాలని, జగత్ అంటే ఇవన్నీ ఉన్నాయి, సర్వభూతాలు బ్రహ్మాండాలు, వీటన్నిటిని కూడా ఆయన సృష్టించేవాడు. ఆయనే నిర్వహణ చేసి మళ్ళీ దాంట్లో తనలో తను అది లయం చేసుకోగలిగిన వాడు కూడా, లీనం చేసుకునేటువంటి వాడు కూడా ఒక అద్భుతమైనటువంటి జగత్ నిర్వాహకుడు ఈయన. సంస్థాన అంటే ప్రళయకాలంలో సర్వజీవులకు స్థానమై ఉన్నవాడు. ప్రళయకాలంలో సర్వజీవులకి స్థానమై ఉన్నవాడు అంటే శాశ్వతమైనటువంటి ఉనికి కలిగినటువంటి వాడు. స్థానదహ అర్హతకి తగిన స్థానాన్ని ఇచ్చేవాడు అని. స్థానదహ స్థానముని ఇచ్చువాడు. ఏం స్థానం ఇస్తాడు ఈయన? ఎలాంటి స్థానం? నా యొక్క కర్మకి అనుసరించి నాకు ఏ స్థానం ఇవ్వాలో ఆ స్థానం ఇస్తాడు. అంటే ధ్రువుడికి తను చేసినటువంటి దానికి బట్టి ఆ ధ్రువుడికి ఏ స్థానం ఇచ్చాడు, అలాంటి స్థానాలు దాని యొక్క తను చేసినటువంటి కర్మలు. చించుమారుడికి ఏ స్థానం ఇచ్చాడు, ఇట్లాంటివన్నీ ఇవ్వగలిగినటువంటి వాడు, ఇచ్చేవాడు స్థానదుడు ఆయన. ధ్రువ ఇక్కడే మళ్ళీ చెప్తున్నాడు. ధ్రువుడు అంటే ఎవరు? నాశరహితుడు, స్థిరమైనటువంటి వాడు. పరద్ధి పరమ ఐశ్వర్యాన్ని కలిగినటువంటి వాడు. పరమ స్పష్ట అంటే పరమ స్పష్ట అని బాగా స్పష్టంగా తెలిసేవాడు అన్నమాట. మనకి ఇంకా దాని గురించి ఏం అనుమానం లేకుండా మనకి తెలిసేవాడు. అంటే ఏంటి? ఏమీ అనుమానం లేదు దేని గురించి. శుద్ధ జ్ఞానం ఉంటే, శుద్ధ జ్ఞానమే తన యొక్క స్వరూపం ఆయనకి. అట్లాంటి వాడిని మనం పరమ స్పష్టంగా మనం తెలుసుకోగలగాలంటే ఆ జ్ఞానం మనం సంపాదించాలి. స్పష్టంగా ఆయన తన యొక్క సర్వోత్కృష్టతని మనం తెలియపరుస్తున్నాడు. నా యొక్క నువ్వు నీ జ్ఞానం పెంచుకో, నన్ను పొందు అని చెప్తున్నాడు ఆయన. తుష్ట అనే పదం తోషం అనే పదంలోంచి వచ్చింది. తుష్టి తోషం అంటే సంతోషం. అంటే సంతోషం అంటే పరమానందం. సమ్ అనేది తోషం నుంచి వచ్చింది, సంతోషం అంటే పరమానంద స్వరూపుడిన. అందుకని ఇతన్ని తుష్టుడు, తుష్ట అంటున్నాం. పుష్టిగా ఉన్నాడు రా అని మనం మాట చెప్పుకుంటాం కదా. అంటే పరిపూర్ణంగా బాగా చక్కగా ఉన్నాడు అని. అలాంటి వాడిని పుష్ట, అది పుష్ట అనేటి వాడు పరిపూర్ణుడు. శుభేక్షణ శుభమైనటువంటి ఈ క్షణాలు, దృష్టి కలిగినటువంటి వాడు. నిన్ను అంటే ప్రజలందరినీ శుభంకరమైనటువంటి దృష్టితోనే చూసేవాడు. అందరినీ అలాగే చూస్తాడు. ఆయనకి స్వ పర అనేటువంటి భేదం లేదు. తనకి స్వ లేదు, పర లేదు.
రామో విరామో విరజో మార్గో నేయో నయో నయః వీరః శక్తిమతాం శ్రేష్ఠో ధర్మో ధర్మ విదుత్తమ. ఇక్కడ ఈ శ్లోకంలో రామో విరామో విరజో, ఇక్కడ విరతో అని కూడా ఉంది. పాఠ్యాంతరం అనుకోవాలి, ప్రక్షిప్తాలు అని అంటారు వీటిని. ఒక్కొక్క దాంట్లో విరతో అని వస్తుంది, ఒక్కొక్క దాంట్లో విరజో అని వస్తుంది. ఇక్కడ దానికి మనం అర్థం చెప్పుకుందాం. రామ అంటే రమింపజేసేవాడు, ఆత్మారాముడు అంటే తనలో తాను రమించేవాడు, మనల్ని మన యొక్క మనస్సుల్ని రమింపజేసేటువంటి వాడు రాముడు. ఆనంద స్వరూపుడు ఆయన. రమంతే యోగినే యస్మిన్ నిత్యానందే చిరాత్మని ఇది రామ పదేన ఇతత్ పరం బ్రహ్మాభిధీయతే. ఏ నిత్యానంద స్వరూపుడితోటి దాంట్లో ఆయన యొక్క ఏ నిత్యానంద స్వరూపునిలో ఈ యోగులందరూ రమిస్తున్నారో, ఆనందిస్తున్నారో, అలాంటి పరమాత్మయే రాముడు. ఆ రాముడు అంటే లేదా తన యొక్క ఇంకొక అర్థం తీసుకోండి. రామ అంటే అత్యంత సుందరమైనటువంటి రూపం కలిగినటువంటి వాడు. అసలు పురుషులకే ఆయన మోహం కలిగించేటటువంటి అంత మోహనాకారంగా ఉన్నవాడు అనమాట ఆయన. అంతటి సుందరమైనటువంటి ఆకారాన్ని ధరించినటువంటి వాడు రాముడు. విరామ ముగింపు స్థానమైనటువంటి వాడు. ఒక్క క్షణం. విరామం అంటాం కదా, మనం విరామం ఇస్తున్నాం దీనికి. కానీ ఇక్కడ విరామం అంటే కామ కాదు, ఇక్కడ ముగింపు. ఆ ముగింపు స్థానమైనటువంటి వాడు అంటే అక్కడికి వెళ్తే అది ఆగిపోతున్నది. ఏమిటి ఆగిపోతున్నది? అన్ని ప్రాణులకి మనకి ఏది ఆగిపోతున్నది? ప్రళయ సమయంలో కలిగేటటువంటి ముగింపు ఉన్నదే, అది ఆయనలోనే ఉన్నది. ఇంతే. తర్వాత విరత అంటే ఈ విషయ రత అంటే ఆనందం. ఈ భౌతికమైనటువంటి సుఖాలు ఉన్నాయే, వీటి మీద ఏమాత్రం ఈ విషయ సుఖాల మీద ఆసక్తి లేనివాడు అని విరత అనే దానికి. ఇంకా కావాలంటే జీవుల యొక్క కోరికల్ని నశింపజేసేవాడు అని విరత అనే పదానికి అర్థం. అలాగే విరజ రజ అంటే ఏంటి? రజోగుణం, తమో గుణాలు ఇవన్నీ లేనివాడు. ఆయన దగ్గర ఉన్నది ఏమిటంటే అసలు నిర్గుణుడు. కానీ అవతారాలు దాల్చినప్పుడు కూడా ఆయన ఏ అవతారాలు దాల్చాడు? సత్వగుణ ప్రధానుడిగానే దాల్చాడు. కాబట్టి ఆయన సత్వగుణమే ఉంది. రజోగుణం కానీ తమో గుణం కానీ ఆయనలో లేదు. అందుకని విరజ అన్నారు, విరత అని కూడా అన్నారు. మార్గ అంటే నేను చెప్పాను, మార్గమై ఉన్నవాడు. ఈ మోక్ష సాధనకి ఏదైతే మార్గం ఉందో ఆ మార్గము తనే. మనం ముముక్షువులం అయినప్పుడు, అంటే మోక్షానికి మనం కోరుకునే వాళ్ళం అయినప్పుడు, దాని గురించి శ్రమించే వాళ్ళం అయినప్పుడు తప్పనిసరిగా ఆయన మార్గాన్ని సూచించేవాడు, తనే మార్గం అయినవాడు. నా అన్య పంథ విద్యతే అయనాయ. ఆత్మతత్వం కంటే మోక్ష సాధనకి వేరే మార్గం లేదు. నేయ అంటే చేర్చబడేవాడు. ఎక్కడికి? ఆత్మతత్వ జ్ఞానోదయం అయిన తర్వాత దాని ద్వారా పరమపదానికి జీవుని రూపంలో చేర్చబడేటటువంటి వాడు కూడా తానే అయి ఉన్నవాడు. అర్థమైందిగా అనుకుంటాను. ఆత్మతత్వ జ్ఞానోదయం ద్వారా అంటే మనకి ఈ ఆత్మతత్వం ఏమిటో అనేది మనకి తెలిసిన తర్వాత పరమపదానికి ఈ జీవుడు తెలుసుకున్నటువంటి ఈ జీవుడిని తన యొక్క జీవుడి యొక్క రూపంలో చేర్చేవాడు, అక్కడికి చేర్చబడేవాడు, అది కూడా తనే అయి ఉన్నాడు. నయః అంటే చేర్చేవాడు, అంటే మార్గదర్శి. తీసుకెళ్ళి మనల్ని, భక్తులని మన యొక్క సాధనకి ఫలితంగా మనల్ని తీసుకువెళ్ళి మనకి కావలసినటువంటి ఫలాన్ని అందించేవాడు. మనకి మోక్ష స్థితే కనుక మనకి ప్రాప్తిస్తున్నప్పుడు మనల్ని ఆ మోక్ష స్థితికి తీసుకువెళ్ళేవాడు ఈ పరమాత్ముడైనటువంటి అతన్ని నయః అన్నాము. అనయః ఇక్కడ చూడండి, ఇందాక నయః అన్నాం, ఇప్పుడు అనయః అన్నాం. అంటే తనకి వేరొక మార్గదర్శి ఆయనకు అవసరం లేదు, మనకి కావాలి మార్గదర్శి. ఆ నయుడు మనకి కావాలి.
ఆయనకి అక్కడే అవసరమే లేదు, మార్గదర్శి ఆయనకు అవసరం లేదు. వీరహ, వీరుడు, విక్రమవంతుడు, పరాక్రమవంతుడు, మహాశూరుడు, వాడు వీరుడు ఆయనే. శక్తిమతాం శ్రేష్ఠ, బ్రహ్మాది శక్తిమంతుల కంటే కూడా శ్రేష్ఠుడు ఈయన. అందరూ శ్రేష్ఠులే, ఇంద్రుడు మిగిలిన దేవగణం అంతా శ్రేష్ఠులే. వీళ్ళందరూ శక్తిమంతులే, వీళ్ళందరికంటే శ్రేష్ఠుడు పరమాత్ముడైనటువంటి ఈ శ్రీమన్నారాయణుడు. శక్తిమతాం శ్రేష్ఠ, ధర్మ అంటే ధర్మస్వరూపుడు ఈయన. అనురేష ధర్మం, ధర్మ, ఈ ధర్మం ఎంత తక్కువ, ఎంత చిన్నదంటే అతి సూక్ష్మమైనది. మనకి ఇక్కడ అక్కడక్కడ మనం భారతం ఇటువంటి మనం చదువుకుంటున్నప్పుడు ద్రౌపదీదేవి వీళ్ళు అడుగుతున్నప్పుడు వాళ్ళు ఇది ధర్మమా అది అంటే, ధర్మము అతి సూక్ష్మం, దాంట్లో ఉన్నటువంటి అది చెప్పడం సామాన్యం కాదు, చాలా అది ధర్మరాజు ఒక్కడే చెప్పగలడు అని భీష్ముడు కూడా నోరు మూసుకొని కూర్చున్నప్పుడు సంఘటనలు కూడా ఉన్నాయి. ఆ ధర్మం గురించి వ్యాఖ్యానించాలంటే అది ఎంత సూక్ష్మమైనదంటే, అలాంటి ధర్మాన్ని పట్టి ఉంచేవాడు, అలాంటి ధర్మంతో ఉన్నటువంటి దాన్ని, ఆ విశ్వాన్ని పట్టి ఉంచేవాడు, ధర్మం చేత కూడా ఆరాధింపబడేవాడు ధర్ముడు. అతనే ధర్మస్వరూపుడు. ధర్మ విదుత్తమ, ధర్మం తెలిసిన వాళ్ళందరూ, ధర్మం తెలిసిన వాళ్ళందరిలోకి ఉత్తముడు. ఎందుకంటే శృతులు, స్మృతులు ఇలాంటి శాస్త్రాలన్నీ కూడా ఆయన యొక్క ఆజ్ఞారూపాలే. ఆయన చెప్పిన వేదాలు ఆయన చెప్పినవే కదా, కాబట్టి ఆయన యొక్క ఆజ్ఞారూపాలే ఈ ధర్మాలు. ఈ చెప్పబడినటువంటి వేదాలే కదా ధర్మాలన్నీ మనకి చెప్పినవి. వైకుంఠ పురుష ప్రాణద ప్రణవ పృథు హిరణ్యగర్భ శత్రుఘ్నో వ్యాప్తో వాయురథోక్షజ. ఇక్కడ వైకుంఠ, ఇక్కడ ఈ వైకుంఠ శబ్దం మనం చాలా జాగ్రత్తగా పరిశీలిద్దాం. వైకుంఠుడు అనగానే మహావిష్ణువు అనేది మనకు వెంటనే అర్థమవుతున్నది. వివిధ గతుల మధ్య ఉన్నటువంటి ఆటంకాలని తొలగించి వాటిని కలిపి ఉంచేవాడు అని అర్థం. కుంఠిత అంటే కుంఠం అంటే ఏంటంటే మొక్కిపో, అది చాకు లేకపోతే ఏదైనా ఉందనుకో, అది ఇదైపోయింది అంటే మొక్కు అయిపోయింది, దానికి ఇంకా పదును లేదు, కొంచెం వంగిపోయింది, దానికి ఇది మోట అయిపోయింది అనమాట. అలాంటి దాన్ని కుంఠము అంటారు. వికుంఠము ఈ ఆటంకాలు, ఇలాంటి ఆటంకాలని తొలగించడాన్నే వికుంఠం అంటారు. దీనికి కర్త అయిన వాడు ఎవరు? ఈ వికుంఠానికి కర్త అయిన వాడు పరమాత్ముడైనటువంటి వైకుంఠుడు. అందుకనే అతను వైకుంఠుడయ్యాడు, నారాయణమూర్తి. అంటే భక్తుల యొక్క ఆటంకాలన్నిటినీ తొలగించి పరమపదాన్ని చేర్చేవాడు ఈ వైకుంఠుడు. మయా సంశ్లేషిత భూమిని అద్భిర్వ్యోమచ వాయునా వాయుశ్చ తేజసా సార్ధం వైకుంఠత్వం తతో మమ. ఇది శాంతి పర్వంలో చెప్తున్నారు. ఇది నేను భూమిని జలంతోటి, ఆకాశాన్ని వాయువుతోటి, వాయువుని అగ్నితోటి సంబంధం కలిగి ఉండేటట్లుగా నేను ఏర్పరిచాను. ఈ సంబంధాలు నేను కల్పించాను, అందువల్ల నేను వైకుంఠుణ్ణి అయ్యాను అని చెప్పుకున్నాడు. ఇక్కడ మరొకటి అమర ఉంది అంటే అమరకోశం. ఈ అమరకోశం గురించి మీరు వినే ఉంటారు. ఇది చాలా ఎక్కువగా ఈ నామాలన్నిటి కూడా గొప్ప గొప్ప నామాలన్నిటికీ అర్థాలు చెప్తుంది. అమరకోశం అనేది అత్యద్భుతమైనటువంటి ఒక గ్రంథం. దీంట్లో ఈ వైకుంఠ అనే పదానికి వాళ్ళు ఇచ్చినటువంటి అర్థం చూద్దాం. కస్మిన్శ్చిన్ మన్వంతరే వికుంఠాయాం మాతరి జాతత్వాత్ వైకుంఠ. అంటే ఒకానొక మన్వంతరంలోట వికుంఠ అనేటువంటి తల్లి యందు ఈయన అవతరించాడు. అంటే వికుంఠ అనేది ఆవిడ ఒక మన్వంతరంలో ఈయనకి మాత, తల్లి, అందువల్ల ఈయన వైకుంఠుడయ్యాడు అని అది ఒక అర్థం. అమరకోశం చెప్పిన దానికి తిరుగులేదు. మిగిలినవన్నీ మనం భావాలే కానీ, మనం భావంగా ఊహించుకుంటామే కానీ కావచ్చు. ఇవన్నీ 95% కరెక్టే, కానీ అమరకోశం 100% అనమాట. అమరకోశంలో చెప్పినటువంటి అర్థం దానికి తిరగలేదు. అది చెప్తున్నది. ఇది వికుంఠిత
సైంహాది వక్ర అంటే ఏమిటి? తాల్చబడినటువంటి సింహాది వదనం కలిగినటువంటి వాడు. నరసింహ అవతారంలో ఆయన సింహరూపం, సింహం యొక్క అవతారం ఇది చేసుకున్నాడు కదా. విగత కుంఠ నాశోస్య, నాశము లేనివాడు. ఈయన ఈ అమరకోశంలో మనకు వచ్చేటటువంటి అర్థం ఇది వ్యుత్పత్తితో సహా వస్తుందన్నమాట. వికుంఠం అనగానే మళ్ళీ ఇందాక మొక్క పోలేది అనుకున్నాం కదా, అంటే జ్ఞానం అన్నమాట. ఇది అది స్వరూపంగా కలిగినటువంటి వాడు వైకుంఠుడు. వికుంఠం అనేటువంటి స్థానాన్ని ఆశ్రయంగా కలిగినటువంటి వాడు వైకుంఠుడు. వికుంఠానాం జీవానాం మయం నియంత జ్ఞానదో. వికుంఠులు అనగా జీవులు, వారికి నియామకుడు లేదా జ్ఞానదాత వైకుంఠుడు. అది వైకుంఠుడు అనే పదం ఇక్కడ ఎంత విస్తారంగా, మనం ఇదే విస్తారం అనుకుంటే ఇంకా ఎంత ఉన్నదో దీంట్లో లోతు. ధర్మ అయిపోయింది. వైకుంఠ తర్వాత పురుష. పురుషుడు అంటే ఈ అన్నిటికంటే ముందు ఉనికి గలవాడు, పురాతనుడు, అన్నిటికంటే ముందు వాడు, లేక అన్ని పాపాలని తొలగించేవాడు అని ఒక అర్థం, స్థూలార్థం. సయత్ పూర్వో అస్మాత్ సర్వస్మాత్ సర్వాన్ పాప్మన ఔషత్ తస్మాత్ పురుష. ఇది బృహదారణ్యక ఉపనిషత్తులో నుంచి వచ్చినటువంటి శ్లోకం ఇది. ఈయన కనబడుతున్నటువంటి ప్రతిదానికంటే ముందు ఉన్నాడు. మనకి ఏదైతే కనిపిస్తున్నదో దానికంటే ఇంకా ముందున్నాడు ఆయన. ఉన్నటువంటి వాడై తన యొక్క తపస్సు చేత, అంటే తపం అంటే ఏంటి? ఇక్కడ తపస్సు ఏంటంటే తను తప్పింపజేస్తున్నాడు అందరినీ, సర్వ పాపాలని దహిస్తూ ఉండటం వలన అప్పుడు ఆయన పురుషుడయ్యాడు అని అనబడుతున్నాడు. ఇంకా పురుష అంటే పురం అంటే శరీరం. ఈ శరీరంలో నివసించేవాడు, మన శరీరాల్లో ఉండేవాడు కూడా పురుషుడే. సవా అయం పురుష సర్వాసు పురుషియ. ఇది కూడా బృహదారణ్యక ఉపనిషత్తులోనే ఉంది. అంటే ఆ పరమాత్మయే అందరి శరీరాల్లో ఉంటూ పురుషుడు అని అనబడుతున్నాడు. ప్రాణ ప్రతి జీవిలోనూ లేక శరీరంలోనూ క్షేత్రజ్ఞుడిలాగా, ఈ శరీరమే క్షేత్రం, ఈ క్షేత్రంలో ఉన్నవాడు ప్రాణశక్తి, ఆ రూపంలో నివసిస్తున్నవాడు ప్రాణ అని అంటారు ఆయన్ని. చేష్టాం కరోతి శ్వసన రూపి అంటే ఇది విష్ణు పురాణంలోంచి. ఆయన జీవితాన్ని ఇచ్చేటటువంటి ప్రాణ రూపుడుగా జీవిని స్పందింపజేస్తాడు. మనం ఇలా ఈ జీవితాన్ని గడుపుతున్నాం, మనలో ఉన్నటువంటి ప్రాణశక్తిని ఇచ్చినటువంటి వాడు ఇతడు. ప్రాణదహ సృష్టిలో ప్రాణములు ఇచ్చేవాడు మరియు ప్రళయంలో ప్రాణాలు తీసేవాడు కూడా ఈ పరమాత్ముడే, ఈ మహనీయుడే, ఈ పరమాత్మ అయినటువంటి శ్రీమన్నారాయణుడే. ప్రణవ ఓంకార. ప్రణవం అంటే మనం ఓంకారం అని మనకు తెలుసు కదా. ఈ ఓంకార శబ్దంతో జీవుల చేత ప్రార్థించబడేవాడు లేదా నమస్కరింపబడేవాడు. అంటే ఎలాగా? ఇప్పుడు ఓం నమో నారాయణాయ అంటాం, ఊరికినే మనం నారాయణాయ అనం, ఓం అని మొదలు పెడతాం. ఆ ప్రణవనాదాన్ని ఉచ్చరించే తర్వాత ఓం నమో నారాయణాయ అంటున్నాం. కాబట్టి ఈ ప్రణవం ఏమిటి? తనే. తస్మాత్ ఓం ఇది ప్రణవతి. ఇది ఓం అని మనం నమస్కారం చేస్తున్నాం. ప్రణమంతి హవై వేదాస్తస్మాత్ ప్రణవ ఉచ్యతే. ఇది వేదాలు కూడా ఆయనకి ప్రణామం చేస్తాయి, అందువలన ఆయన్ని ప్రణవం అని మనం కీర్తిస్తున్నాం, అని పిలుస్తున్నాం. ఈ మాట చెప్పింది ఎవరయ్యా అంటే సనత్ కుమారుడు. ఈ సనత్ కుమారుడు ఎవరు? సనక సనందనాథులు ఉన్నారు కదా, సనకుడు, సనందనుడు, సనత్ కుమారుడు, సనత్ సుజాతుడు ఆయన ఈ నలుగురు మహామునులు, బ్రహ్మ యొక్క మానసపుత్రుడు. వాళ్ళకి సృష్టి కార్యం అప్పచెప్తే మాకొద్దు, మాకు ఈ సృష్టితో మా సంబంధం లేదు, మేము వైకుంఠుణ్ణి ఉపాసిస్తామని చెప్పేసి వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ నలుగురు మానసపుత్రుల్లో ఈ మహామునుల్లో వాళ్ళు అన్నమాట సనత్ సుజాతు, ఈ కుమారుడు. పృథు అంటే ఈ మొత్తం అనంతమైనటువంటి ఈ విశ్వం ఆవిర్భవించిన వాడు, ఈ మొత్తం వ్యాపించిన వాడు ఇతను. హిరణ్యగర్భ అంటే మనం బ్రహ్మదేవుడు అనుకుంటాం కదా, మామూలుగా అందరికీ తెలిసినటువంటి స్థూలార్థం హిరణ్యగర్భుడు అని అనుకుంటాం. అంటే కానీ ఇక్కడ తేజస్సుతో కూడినటువంటి బ్రహ్మాండాన్ని తన యొక్క గర్భంలో దాల్చిన వాడు అనమాట. ఈ హిరణ్యం అంటే
హిరణ్యం అంటే బంగారం అని కదా మనం అనుకుంటాం. అంటే పరమ తేజస్సుతో ఉండేది ఇది బంగారమే. అంటే ఆ బంగారం లాంటిది అనమాట. అత్యంత గొప్ప తేజస్సుని తన యొక్క గర్భంలో ఉంచుకున్నవాడు, అంతటితో నిండి ఉన్నటువంటి బ్రహ్మాండాన్ని తన యొక్క కడుపులో ఉంచుకున్నవాడు. ఈ తేజస్సు నుంచే బ్రహ్మ ఉద్భవించాడు. కాబట్టి అతన్ని కూడా మనం హిరణ్య గర్భుడు అని అంటున్నాం. శత్రుఘ్న, శత్రువులని నశింపజేసేవాడు. ఆయనకి శత్రువులు ఏంటి? దేవతలకి శత్రువులు ఉన్నారు. ఈ దేవతలను రక్షించడం కోసం దేవతల యొక్క శత్రువులని నశింపజేసేవాడు శత్రుఘ్న. వ్యాప్త, వ్యాపించి ఉన్నవాడు. వాయు తర్వాత ఎందుకు వ్యాపించి ఉంటాడు? కారణ రూపుడై వ్యాపించి ఉంటాడు. ఏం పనిలేదు ఆయనకి ఏదో కారణం ఉంది. దీంట్లో వ్యాపించి ఉన్నాడు అంటే దానికి సర్వ కార్యాలలోనూ ఆయన ఉన్నాడు. అది వేరు. అతను వ్యాప్తుడు. వాయు, సుగంధుడు లేదా అంతటా వ్యాపించి చరించేవాడిని వాయు అంటారు. పుణ్యోగంధ పృథివ్యాంచ, అంటే ఈ భూమిలో కలిగినటువంటి మొత్తం సుగంధాన్ని నేనే అని భగవద్గీతలో చెప్పుకున్నాడు ఆయన. అధోక్షజ, అధోక్షజ అనే పదం చూడండి. అధ అంటే క్రిందికి కదా, అంటే అది క్షీణత లేనివాడు అని స్థూలంగా చెప్పుకోవడం. అధోన క్షీయతే జాతు యస్మాత్ తస్మాత్ అధోక్షజ అంటే ఈ ఉత్తర పర్వం, మహాభారతంలో ఉత్తర పర్వంలో చెప్తున్నది అనమాట. అధోక్షజుడు అంటే తన యొక్క పూర్వస్థితి నుంచి ఎప్పుడూ దిగజారని వాడు, అంటే క్షీణతను వందడు. లేదా అంతరిక్షం, అక్షహ అంటే అంతరిక్షం. ఈ అంతరిక్షం తర్వాత పృథివీ కిందకి, అధహ అధహ అక్షహ, కింద పైన, ఈ రెండింటికి మధ్యలో ఈయన విరాట్ స్వరూపంలాగా ఆవిర్భవిస్తాడు ఆయన. జ, అధ అక్ష, జ. జ అంటే పుట్టడం. ఈ రెండింటి మధ్యలో ఆయన అధోక్షజుడు అయ్యాడు. ఇంకా ఒకటి ఏమిటంటే ఈ తన యొక్క ఈ ఇంద్రియ సమూహాన్ని అంతటినీ అంతర్ముఖం కావించడం. ఆ పైన మన యొక్క మనసులో ఉండేటటువంటి ఇంద్రియాలన్నీ మన మనసు చేత కంట్రోల్ చేయబడుతున్నాయి కదా, వీటన్నిటినీ అధహ కిందకి తీసుకొచ్చేస్తున్నాడు. అలాంటి అంతర్ముఖం కావించగలిగేటటువంటి వాళ్ళ చేత ఈయన చూడబడుతున్నాడు. అధోక్షజుడు అంటే ఇంద్రియాలు అధోభూతం అయితే, అంటే కింద వైపుకి కనుక లాగుకోగలిగితే అంతర్ముఖమై పరమాత్మ వైపుకి కిందకి ప్రసరిస్తుంటే అప్పుడు ఆ పరమాత్ముని గురించి మనకి ఆ జ్ఞానం మనకి కలుగుతుంది. అందువలన ఆయనని అధోక్షజుడు అంటారు. ఇంకా అధోక్షజుడు అంటే ఈ ఒక్క నిమిషం, అమరకోశం ఇంకా చెప్తున్నది దీని గురించి. అధకృతాని అక్షౌని ఇంద్రియాణి యస్మిన్ కర్మణి తత్యథా తథా జాతః తదుక్తం యస్యేంద్రియం ప్రమథితుం ప్రమదా నశక్త. అంటే ఇది అంటే దీనికి అర్థం ఇంద్రియాల్ని అధఃకరించి జనించినవాడు ఈ అధోక్షజుడు. అధోక్షాణం జితేంద్రియాణం జాయతే ప్రత్యక్షీ భవతి. అంటే జితేంద్రియులకు ఈయన ప్రత్యక్షం అవుతాడు. నీవు గనుక నీ యొక్క ఇంద్రియాలను నువ్వు జయించగలిగితే అప్పుడు నీకు ఆయన ప్రత్యక్షం అయ్యేవాడు. అలా ప్రత్యక్షం అయ్యేవాడిని అధోక్షజుడు అంటున్నారు. అధః కృతం అక్షజం ఇంద్రియ జన్య జ్ఞానం ఏనేతి. ఇంద్రియ జన్మ జ్ఞానాన్ని అధఃకరించినటువంటి వాడు పరమేశ్వరుడైనటువంటి ఈ శ్రీమన్నారాయణుడు అధోక్షజుడు అని. అధోక్షజ అనే పదానికి ఇంత గంభీరంగా ఇంతటి అర్థాలు ఉన్నాయి. ఇంకా సమయం అయిపోతున్నదేమో అని అనుమానం కాదు. మరొక శ్లోకం చెప్పనా? మీ అందరికీ ఉంటే చెప్తాను. చెప్పు.
చెప్పరా ఇంకో శ్లోకం చెప్పు. ఋతు ఋతు సుదర్శన కాల పరమేష్ఠి పరిగ్రహ ఉగ్రహ సంవత్సరో దక్షో విశ్రామో విశ్వదక్షిణ. ఋతువులు మనకు తెలిసినటువంటి ఆ ఋతువులు అవి కాలాత్మకమైనటువంటివి. అంటే 6 నెలలు లేదా 3 నెలలు 2 నెలలు ఇలా మనకు ఉన్నాయి కదా. ఆ ఋతువులు 6 ఋతువులు అంటే 2 నెలలు ఒక్కొక్కటి దానికి ఆ కాలం ఎంత అనేది దాని యొక్క పరిమాణం చెప్పడానికి అది ఋతువు అని చెప్తున్నారు. ఆయనే ఋతువులు. సుదర్శన అంటే చక్కటి రూపం కలిగినటువంటి వాడు. ఆయన్ని మోక్షం కలిగించి మనకి ఇచ్చేటటువంటి దర్శనం ఆయన ఇవ్వగలడు మనకి. ఇంతేకాకుండా సుదర్శన చక్రధారి, ఆయన సుదర్శనాన్ని ఆయన ధరించిన వాడు. ఆయన దర్శనం లేక దృష్టి అంటే మన యొక్క జ్ఞానం క్షమించండి, ఆయన్ని కనుక మనం చూడగలిగితే మనకి అది మోక్ష ఫలాన్ని ఇస్తుంది. ఇంకా సుదర్శనుడు అంటే ఇంకొక అర్థం ఏంటంటే పద్మదళాలంటి ఒక విశాలమైనటువంటి నేత్రాలు ఆయన కలిగినటువంటి వాడు. ఆయన భక్తులకి చాలా సులభంగా దర్శనం ఇచ్చేవాడు. కాలహ అంటే కాలస్వరూపుడు. సర్వజీవుల యొక్క జీవన ప్రమాణాన్ని నిర్ణయించేవాడు, లెక్కించేవాడు కాలుడు. ఆయన కాలహ కలయతాం అహం భగవద్గీతలో మొదటి పాదంలోనే ఉంది. లెక్కించే వాటిలో కాలాన్ని నేనే అని చెప్పుకున్నాడు. పరమేష్ఠి అంటే మనం స్థూలంగా బ్రహ్మదేవుడు అని అనుకుంటాం. పరమేష్ఠి అనగానే గొప్పదైనటువంటి అంటే చాలా గొప్పది, అంటే చాలా గొప్పదైనటువంటి తన యొక్క మహిమ యందు అంటే తన యొక్క హృదయాంతరాళంలో ఆ హృదయ ఆకాశం అంతరాళం రెండు ఒకటే. వీటిల్లో ప్రకాశించేవాడిని పరమేష్ఠి అన్నారు. పరమేష్ఠి విభ్రాజతే అంటే పరమేష్ఠిలాగా గొప్పగా విభ్రాజించబడేవాడు అంటే ప్రకాశించేవాడు అని శృతి. ఇది వేదవాక్యం. ఇది పరిగ్రహ అంటే గ్రహించేవాడు, గ్రహింపబడేవాడు. రెండు ఆయనే అంతటా ఉండేవాడు. కాబట్టి శరణు చొచ్చిన వాళ్ళు ఎవరైనా సరే ఆయన్ని అనేకమైనటువంటి రీతుల్లో గ్రహించగలరు. అంటే బహువిధాలుగా ఆయన తెలియబడతాడు. నువ్వు ఏ పేరుతో పిలిచినా పలుకుతాడని చెప్తానే, అట్లా ఏ రూపంలో మనం ఆరాధించినా ఆయనను మనకి తెలియబడతాడు ఆయన. ఇంకా మామూలు మన యొక్క భౌతికంగా చెప్పాలంటే భక్తుల యొక్క కానుకల్ని గ్రహించేవాడు అని చెప్పుకోవచ్చు. ఉగ్రహ భయం కల్పించేవాడు. ఆయన ఎందుకు భయం కల్పిస్తాడు? మనకి భయం ఎందుకు చేస్తాడు? దేవుడు అంటే మనకి భయం లేదు, భక్తే. మనకు దయ్యం అంటే భయం. మరి భయం ఎవరికి కలిగిస్తాడు అంటే సూర్యుడు ఇట్లాంటి వాళ్ళకి కూడా వాళ్ళు మహా తీక్ష్ణంగా తాపంతో ఉంటారు కదా. కానీ వాళ్ళని కూడా మించి ఉన్నవాడు కాబట్టి ఆయన అంటే సూర్యుడు లాంటి వాళ్ళకి కూడా భయం కలుగుతుంది. భీషో దేతి సూర్య, ఇది తైత్తిరీయ ఉపనిషత్తులో చెప్పబడింది ఈ మాట. పరమాత్ముడి యొక్క భయం వలనే ఈ సూర్యుడు యథాస్థానంలో చక్కగా ఉదయిస్తున్నాడు అని చెప్తారు. సంవత్సర అంటే సమస్తాన్ని తనలోనే కలిగి ఉన్నవాడు అంటే కాలస్వరూపుడు. దక్ష విశ్వరూపంలో వృద్ధి పొందుతున్నవాడు. అబ్బా, ఆయన కార్యదక్షుడు అంటాం కదా మనం, అదే అర్థం. కార్యాలు చేయడంలో ఆయన చాలా నిపుణత కలిగినటువంటి వాడు, అన్ని తెలిసినటువంటి వాడు, సమర్థత కలిగినటువంటి వాడు అనే ఉద్దేశంలో మనం కార్యదక్షుడు అంటాం. అదే అర్థం ఇక్కడ కూడా. సర్వ కర్మలని శీఘ్రంగా నిర్వర్తించేవాడు దక్షుడు. విశ్రామ అంటే విశ్రాంతిని ఇచ్చేవాడు. విశ్రాంతి ఇవ్వడం ఏంటి? మనకి మోక్షాన్ని కల్పించేవాడు. సంసార సాగరంలో కలిగినటువంటి ఆకలి, దాహం, శోకం, మోహం, ముసలితనం, మరణం అనేటువంటి ఈ 6 ఊర్ములు అంటే తరంగాలు, వీటి చేత అవిద్య, అస్మిత, రాగం, ద్వేషం, అభినివేశం అనేటువంటి ఈ మహాక్లేశాలు, తర్వాత మదం అనేటువంటి ఉపక్లేశాల చేత మనం వశీకృతమైపోయి ఉన్నాం. మనకి విశ్రాంతి కావాలి. ఆ విశ్రాంతిని కలగజేసేవాడు మనం విశ్రాంతి కోరితే మనకి విశ్రాంతిని కలగజేసేవాడు, ఈ విశ్రామాన్ని ఇచ్చేవాడు మోక్షదాయి అయినటువంటి ఆ శ్రీమన్నారాయణుడు. విశ్వదక్షిణ
అంటే అందరికంటే నేర్పరితనం కలిగినటువంటి వాడు. ఇక్కడ దక్షిణ అంటే మనం ఇచ్చే దక్షిణ అని కాదు, దక్ష శబ్దంలో నుంచే వచ్చింది ఇది కూడా. దక్షత అంటే నేర్పరితనం, అందరినీ మించినటువంటి నేర్పరి ఈయన. ఈయనకి తిరిగి ఏమిటి? కాబట్టి విశ్వ దక్షిణ అంటే అన్ని కార్యాలలోనూ ఈయన అత్యంత గొప్ప నేర్పరి. ఇవాళకి ఇక్కడ మనం శుభం భూయాత్ చెప్పుకున్నాం. మిగిలిన 46వది రేపు చెప్పుకుందాం. తర్వాత మరొక విషయం, రేపు మరి